జగన్ లాస్ట్ వీక్ ఈ గుంటూరు జిల్లాలో టూర్ చేయాల్సి ఉంది. ఏదైతే సత్తెనపల్లి దగ్గర ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక కార్యకర్త ఇంట్లో పరామర్శించడానికి, అదే ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అతన్ని పరామర్శించడానికి వెళ్లాల్సి ఉంటే ఈ లోపు అతనికి గొట్టం వేశారు అన్నటువంటి కారణంగా ఆగున్నటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు ఆ టూర్ పెట్టుకోగానే పోలీసులు ఎప్పుడూ లేని ఒక విచిత్రమైనటువంటి షరతులు పెట్టారట. అది ఎన్ని వెహికల్స్ వెళ్తాయి, ఒక 10కి మించి వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళేటటువంటి వాటన్నిటి నెంబర్లు, వాటి డ్రైవర్లు, అందులో ఎవరెవరు ఉంటారో చెప్పాలి. అట్లాగే అవి కాకుండా ఎవరెవరు వెహికల్స్ వేసుకొస్తారో అది చెప్పాలి. 2 వీలర్లు అయితే 2 వీలర్లు చెప్పాలి. అట్లాగే ప్రతి 100 మందికి ఒక మనిషిని ఫిక్స్ చేసుకోవాలి. ఆ మనిషి ఆ 100 మందికి బాధ్యత వహించాలి, అతనే మానిటర్ చేయాలి. ఇట్లాగే చెప్పుకొచ్చారట. అసలు వెళ్తుంది పరామర్శకైనప్పుడు మేమందరం ఇవన్నీ ఎక్కడి నుంచి లెక్క తీసి మేము ఏమైనా తీసుకెళ్తుంటే లెక్క చెప్తాం, కానీ వెళ్ళేటప్పుడు దారిలో కనబడే వచ్చేటటువంటి వాళ్ళు, లేకపోతే జగన్ వస్తున్నాడని చెప్పి పరిగెత్తుకొచ్చేటటువంటి వాళ్ళందరి డీటెయిల్స్ మీకు ఎక్కడి నుంచి ఇస్తామని చెప్పేసి వైసీపీ అంటుంటే ఆర్గనైజర్గానే చేస్తారన్నది తెలియజేయడం కోసమే ఆర్గనైజర్గానే చేస్తారు ఇదంతా అంటూ పోలీసులు అంటున్నారట. ఇప్పుడు పోలీసుల మీద వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు విందాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్నాడు జిల్లాలో రేపు 18వ తారీఖున సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగమల్లేశ్వరరావు గారింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని పోలీసులు ఒక చాంతాడంత ఆంక్షలు లిస్టు పెట్టారు. ఏంటి ఆంక్షలు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఎంతమంది వస్తున్నారో వివరాలు ఇవ్వాలంట, పాయింట్ నెంబర్ 1. రెండవది, వచ్చేటటువంటి వాహనాలు 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్ ఎన్ని వస్తున్నాయి, ఆ వెహికల్ నెంబర్ ఎంత, ఆ వెహికల్ ఓనర్ ఎవరు, ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఆ ఓనర్ కాంటాక్ట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలంట, అతని పేరు, ఇవన్నీ. అదేవిధంగా పాయింట్ నెంబర్ 3, ప్రతి 100 మందిలో ఒక 20-25 మందిని ఆర్గనైజ్ చేసేటటువంటి దానికి ఒక వ్యక్తిని పెట్టి ఆ వ్యక్తి డీటెయిల్స్ ఇవ్వాలంట. దీనికి సంబంధించి ఓ 10 మంది షూరిటీగా ఉండి, ఆ 10 మంది ఇదిగో మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని చెప్పి 10 మంది షూరిటీతో ఏం జరగదు, దీంట్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని చెప్పి వాళ్ళు లిఖితపూర్వకంగా అన్ని వాళ్ళ డీటెయిల్స్తో సహా ఇవ్వాలంట. అంటే ఏంటిది? ఎంతమంది వస్తారని ఎలా తెలిసింది? మేమన్నా బహిరంగ సభ పెడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తున్నప్పుడు, సో మన రైతులకు సంబంధించి వెళ్ళారు, రైతాంగాన్ని కలవటానికి ఎవరు ఎంతమంది వచ్చారో ఎలా ఉంటుంది, ఎవరు ఎలా వస్తారో ఎలా తెలుస్తుంది? వచ్చేటటువంటి 2 వీలర్ వాళ్ళు 2 వీలర్ వాళ్ళ వెహికల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్లు, ఎవరు ఎక్కడి నుంచి ఎట్లా వస్తారో తెలుస్తుంది. పక్క నియోజకవర్గాల నుంచి రావచ్చు, పక్క జిల్లా నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి రావచ్చు. ఆ డీటెయిల్స్ ఎలా ఇస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. మీరు చూస్తే రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఏదైతే కేసులు పెట్టారు, దాదాపు 80-85 మంది, 100 మందికి పైగా. ఇప్పుడు మీకు చూస్తే మన పొదిల్లో అదే సిచ్యువేషన్. జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. సేమ్ ఇప్పుడు పల్నాడు వెళ్తుంటే సేమ్ ఇదే సిచ్యువేషన్. అంటే ఈ రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తా ఉందంటానికి ఇది నిదర్శనం కాదా? ఎలా ఇస్తారు డీటెయిల్స్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకో ఎవరో వెళ్తారు, లేదంటే పవన్ కళ్యాణ్కో లోకేష్ వెళ్తుంటేనే ఎవరో వచ్చారు, ఆ వెహికల్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పి పలానా వాళ్ళు వస్తారా? పలానా వాళ్ళు డీటెయిల్స్ అనడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి జనాలు రాకూడదు, రేపు వచ్చేటటువంటి అశేష జనవాహిని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి జనం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వేధించాలి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఇది పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే ఎక్కడి నుంచి ఏం జరుగుతోంది అంటే, జగన్ టూర్లకి వాస్తవంగా కేసులు పెట్టి ఆపే ప్రయత్నం అంటే కాదు, ఈ కొత్త మోడల్లో తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తోంది.